కుటుంబ బలిపీఠము అనే అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాము. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని మెండైన ఆశీర్వాదాలను పొందుకొనండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. ఒక మేఘం నన్ను ఆవరించింది, ఆ మేఘంలో ఒక స్వరం వినబడుతూ ఉంది. ఒక మేఘం నన్ను ఆవరించింది, ఆ మేఘంలో ఒక స్వరం వినబడుతూ ఉంది. దిగులు పడకు, భయపడకు, నిన్ను కనియున్నాను. విసుగు చెందకు, వేసారకు, నిన్ను విమోచించాను. దిగులు పడకు, భయపడకు, నిన్ను కనియున్నాను. విసుగు చెందకు, వేసారకు, నిన్ను విమోచించాను. మేఘం మేఘం నాలో నింపెను స్తోత్రం, 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 దేవా నీకే స్తోత్రం. మేఘం మేఘం నాలో నింపెను స్తోత్రం, 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 దేవా నీకే స్తోత్రం. ఒక మేఘం నన్ను ఆవరించింది, ఆ మేఘంలో ఒక స్వరం వినబడుతూ ఉంది. ఒక మేఘం నన్ను ఆవరించింది, ఆ మేఘంలో ఒక స్వరం వినబడుతూ ఉంది. ఒక కుటుంబ బలిపీఠము వాల్యూమ్ 1 నుండి 67వ రోజు, మార్చ్ 8వ తేదీ. అంశము: ఆ పిరమిడ్ యొక్క నక్షత్ర సముదాయంలోకి నేను తీసుకుని పోబడ్డాను. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ ఆ కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దానిని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు, నిర్గమకాండము 24వ అధ్యాయము 16వ వచనం. ఈ అంశము కొరకు కొంత వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం. వెనుక రెక్కలు ఆ ఆకారంలో ఉన్న ఆ దేవదూతలు శబ్దధ్వని ప్రయాణించగల దానికంటే వేగంగా ప్రయాణించడం నేను చూడగలిగాను. వారు నిత్యత్వం నుండి ఒక కనురెప్పపాటులో వారు అక్కడ ఉన్నారు. మీ కన్ను కొట్టడానికి సమయం సరిపోదు. కేవలం ఒక మెరుపులా వారు అక్కడ ఉన్నారు. నాకు లెక్కించడానికి కూడా సమయం లేదు, చూచుటకు తప్ప. నాకు సమయమే లేదు. బలమైన వారు, గొప్పవారు, శక్తివంతమైన దూతలు మంచు వలె తెల్లగా ఉన్నారు. తలలు మరియు రెక్కలు అమర్చబడిరి. వారు హూ హూ అనే శబ్దం చేసిరి. వారది చేసినప్పుడు నేను ఆ పిరమిడ్ యొక్క నక్షత్ర సముదాయంలోకి నేను తీసుకుని పోబడ్డాను. నేను అనుకున్నాను, నేను అంతా ముద్దిబారిపోయాను. హోమై, నన్ను చంపివేసే ఒక పేలుడు జరుగుతుందని దీని అర్థమా? ఇప్పుడు నేను నా మార్గం యొక్క ముగింపులో ఉన్నాను. ఈ దర్శనం ఎప్పుడు విడుస్తుందో నేను నా ప్రజలకు చెప్పకూడదు. వారు దాని గురించి తెలుసుకోవాలని నేను కోరుకోవడం లేదు. కానీ నా సమయం ముగిసిందని పరలోక తండ్రి ఇప్పుడు నాకు తెలియజేశాడు. నేను నా కుటుంబ సభ్యులకు కూడా చెప్పను. చెబితే వారు నా గురించి ఆందోళన చెందుతారు. ఎందుకంటే అతను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు అని
ఈ దూతలు నా కోసమే వచ్చారు. నేను త్వరలోనే ఒక రకమైన పేలుడులో చంపబడతాను. అయ్యా, అంతం యొక్క సూచన ఇదేనా అనే వర్తమాన భాగం నుంచి సేకరించబడినది. కాబట్టి నేను ప్రార్థనలో ఉన్నప్పుడు నేను యథార్థంగా ఉండగోరుతున్నాను. ఇప్పుడు బహుశా నేను నిద్రపోయి ఉండవచ్చు, లేక బహుశా అది ఒక పరధ్యానంలాగా ఉండవచ్చు, లేదా అది ఒక దర్శనం కావచ్చును. అది ఒక దర్శనమని నేను దాదాపుగా నమ్ముతున్నాను. అంటే నేను నా చేతులను ముందుకు చాచి, ప్రభువా, ఈ పేలుడి యొక్క అర్థం ఏమిటి? మరియు పిరమిడ్ నక్షత్ర సముదాయంలో ఉన్న ఈ 7 దూతలు నన్ను నేల నుండి ఎత్తుకుని తూర్పు వైపుకు త్రిప్పిరి. దీని అర్థం ఏమిటి అని అడిగాను. ఎడమ అనే వర్తమాన భాగం నుంచి సేకరించబడినది. ఆ ముద్ర తెరవబడినట్లయితే ఏమి? ఆ దూత అక్కడికి పంపబడి విస్ఫోటనం జరిగి దాదాపుగా నన్ను నేల నుండి తొలగించినట్లయితే ఏమి? అప్పుడు మరో దినాన అక్కడ 3 సాక్షులు దగ్గరగా నిలబడినట్లయితే ఏమి? నేను వెళ్ళి లేపుతుందునని చెప్పాను. 7 దూతలు నన్ను పట్టుకొని తూర్పు వైపుకు వచ్చిరి. ఆ విషయం నన్ను నేల నుండి కదిలించినట్లు ఉంది. అది నిజమేనా? బ్రదర్ నార్మాన్, బ్రదర్ ఫ్రెడ్ సాద్మాన్ అది జరిగినప్పుడు నాతో పాటు టోసాన్ పైన నిలబడి ఉన్నారు. సరిగ్గా దర్శనం చెప్పినట్లే నేనక్కడ ఉండి నా దుస్తుల నుండి పల్లేరు కాయలు తీస్తుంటిని. మరి అది టోసాన్కు దక్షిణంగా టోసాన్ వైపు ఉంది. అది సరైనది అయితే మీ చేతిని పైకెత్తండి, బ్రదర్ ఫ్రెడ్, బ్రదర్ నార్మాన్. అక్కడ వారు ఉన్నారు. మీరు నిలబడండి. తద్వారా మీరక్కడ ఉన్నారని సాక్ష్యమని ప్రజలు చూడగలుగుతారు. అలాంటిదన్నడు నేను నా జీవితంలో విని ఉండలేదు. మిగిలిన రోజు వారు వేట చేయలేదు. మరుసటి రోజు ఉదయం నేను ఫ్రెడ్ను వేడుకున్నాను. అతనికి ఇది తెలియదు. అతన్ని వేటకు వెళ్ళమని నేను వేడుకున్నాను. వేట చేయి అని చెబుతూనే ఉంటుంది. కానీ అతడు అన్నాడు, ఇక వేట చేయటం ఉండదు. నువ్వు ఇప్పుడే తూర్పు వైపుకు వెళ్ళుచున్నావు. మరక్కడ వారు 7 దూతలు. మొదటి పేలుడు. ఆమె తెరవబడింది. అవును, అది తెరవబడితే ఏమగును? మనం ఆఖరి గడియలో ఉన్నాం. చూసారా? మొదటి ముద్ర నుండి సేకరించబడిన మంచి అంశం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప వర్తమాన భాగాన్ని బట్టి ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన మన పట్ల ఎంతో బాధ్యత కలిగి ఉన్నాడు. ఎల్లప్పుడూ ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడని మనకు అనేక విషయముల ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. నిజంగా ఆయన గొప్పవాడు, ఆయన ఉన్నతమైన వాడు, తన ప్రజలను ఎల్లప్పుడూ ప్రేమించే గొప్ప దేవుడు. ప్రియ సోదరి సోదరులారా, నిజంగా ఈ అంశం గురించి మనం ఇది 3వసారి మాట్లాడుకుంటూ ఉన్నాం. 59వ రోజు మనం అంశాన్ని గమనించినట్లయితే సన్సెట్ పర్వతం పైన మేఘము, మర్మయుక్తమైన వృత్తము అనే అంశంలో మనం మాట్లాడుకున్నాం. తిరిగి అదే అంశాన్ని మళ్ళీ మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ పిరమిడ్ యొక్క నక్షత్ర సముదాయంలోకి నేను తీసుకుని పోబడ్డాను. నిజంగా ఈ దర్శనం ప్రవక్త విలియం బ్రెన్హామ్ని చాలా కలిచివేసింది. చాలా భయపడిపోయాడు, చాలా కలవరపడ్డాడు. ఇప్పటి వరకు ఆయన చూసిన దర్శనాలన్నిటిలో దీని అంత ప్రభావితమైన దర్శనం ఏమీ లేదు. చాలా ఒత్తిడికి గురయ్యాడు. ఇంచుమించుగా చంపబడ్డానని భయపడ్డాడు. దేవునితో ఒక ఒడంబడికకు వచ్చాడు. ప్రభువా,
ఈ క్షణాన్ని నువ్వు నన్ను చంపినట్లయితే నీ చిత్తమైతే అది నేను ఎవరికీ చెప్పను అనే విషయాలు మాట్లాడాడు. కానీ ప్రవక్త భయపడినట్టుగా అక్కడ కాదు. కానీ ప్రవక్తను ఆ ఉన్న స్థానం నుంచి ఇంకా నువ్వు లోతైన స్థానానికి తీసుకువెళ్ళటానికి ఆయనతో కొన్ని విషయాలు ముచ్చటించడానికి దేవుడు ఆయనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఏమిటి ఆ ఆజ్ఞలను మనం గమనిస్తే ఆయనకు చెప్పాడు, నేను నిన్ను పశ్చిమాన కలుసుకుంటానని. ఆ 7 దూతల యొక్క రెక్కల ద్వారా మంచు వలె ఆవరించి ఒక వలయాకారముగా ఆయనతో మాట్లాడిన ఆ విధానం ప్రవక్తను చాలా కలవరపెట్టింది. స్తంభించిపోయాడు ఆయన. నిజంగా ఏమిటి ఆ దర్శనంలో ఉన్న భావము అని మనం గమనించినట్లయితే, అయ్యా అంతం యొక్క సూచన ఇదేనా అనే వర్తమాన పుస్తకంలో 78వ పేర నేను చదువుతున్నాను. నన్ను దానిని చెప్పనివ్వండి, ఎందుకనగా నేను పడమరగా వెలుచున్నాను. అంటే నేను ఈ మందిరమును విడిచి వెలుచున్నానని కాదు. ఇది దేవుడైన ప్రభువు నాకు ఇచ్చిన సంఘము. ఇదే నా ప్రధాన కార్యాలయం. ఇక్కడే నేను నిలిచియుండు స్థలము. నాకు దర్శనం ద్వారా ఇవ్వబడిన ఆజ్ఞకు లోబడి వెలుచున్నాను. నా కుమారుడు బిల్లీపాల్ నా కార్యదర్శిగా మిగిలియుండును. ఈ సంఘములోనే నా కార్యాలయం ఉండును. దేవుని సహాయంతో ఈ కార్యమును ముగించిన వెంటనే నేనిక్కడ ఉండి 7 ముద్రలను ప్రసంగించేదను. నేను మాట్లాడు ఏ టేపులు గాని మరొకటి గాని ఇక్కడ ఈ సంఘంలోనే చేయబడును. నాకు తెలిసినంత వరకు ఇక్కడే చేయబడును. ఇక్కడ నేను అధిక స్వేచ్ఛగా బోధించగలను. ప్రపంచంలో మరెక్కడికన్నను ఇక్కడ నేను స్వేచ్ఛగా బోధించగలను. ఎందుకనగా ఇక్కడున్న ప్రజల యొక్క విశ్వాసం, వారి ఆకలి, వారు దానిని చేపట్టిన విధానం దానికి కారణం. ఇది నా ఇల్లుగా నేను భావించేదను. ఇదే ఆ స్థలము. మీరు గమనించినడలా ఆ కళ, ఆ దర్శనము దానినే మాట్లాడినది. నిజంగా ప్రియ సోదరులారా, ప్రవక్తను సంధించిన ఆ దర్శనం ఏమిటని మనం ఆలోచిస్తే, ముందు జరిగిన 6 సంఘకాలలో ఉన్న ఆ దూతలు మరి ప్రవక్తను ముచ్చటించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మేఘములో నుండి దేవుడు ప్రవక్తతో మాట్లాడాడు, పశ్చిమానికి వెళ్ళుము, అక్కడ నేను నిన్ను కలుసుకుంటానని. నిజంగా ఎందుకు కలిశాడు అని ఆలోచిస్తే, తన వధువుకు ఇవ్వాల్సిన మర్మాలను, వాక్యాన్ని, వధువు సిద్ధపడుట కొరకు, ఎత్తబాటులోనికి వెళ్ళుట కొరకు ఎలియాజరుగా వచ్చిన ఈ ప్రవక్తకు ఆయన వస్త్రాలు ఇచ్చాడు. తన వధువుకు సంబంధించిన వస్త్రాలు ఇచ్చాడు. ఆ వస్త్రాలు ఏమీ కాదు కానీ 7 ముద్రలే. ఈరోజు వధువుగా సిద్ధపడుతున్న మనం ఆ వస్త్రాలను ధరించుకుంటూ మనం సిద్ధపాటి కలిగి ఉన్నట్లయితే ఒక దినాన ఆయన వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. అలాంటి ఎత్తబాటులో నీవు నేను ఉండాలి అంటే ఈ కాలపు ప్రవక్త అయిన విలియం బ్రెన్హామ్కి దేవుడిచ్చిన ఆ గొప్ప వర్తమానం, ఆయన బోధించిన ఆ గొప్ప మర్మాలను మనము మన జీవితంలో అన్వయించుకుని నెరవేర్చవలసిన వారమై ఉన్నాము. ఆ వస్త్రాలు మన కొరకే. ఎవరైతే ఆ వస్త్రాలు ధరించుకుంటారో వారు మాత్రమే ఆ గొర్రెపిల్ల పెండ్లి విందులో చేర్చబడతారు. ఈరోజు నీవు నేను మనందరం ఎంతో వాక్యాన్ని మన చెవిలో వేసుకుంటున్నాం, కానీ జీవించేది, ఆయన కొరకు బతికేది ఎంత, ఆయన కొరకు మన జీవితం ఎలా ఉంది, మనము ఆయన కొరకు సిద్ధపడుతున్నామా అనే విషయాన్ని ప్రతి ఒక్క విశ్వాసి గమనించుకొని మన జీవితాలను ఎత్తబాటుకు తగ్గ విశ్వాసంతో నింపుకొని క్రీస్తు కొరకు ఎదురు చూద్దాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనకు నిండుగా ఉంచునుగాక.
గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్యపఠనము ద్వితీయోపదేశకాండము 4, 5, 6 అధ్యాయములు, మార్క్ 11వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని కొరకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. దేవుడు మిమ్ములను బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఒక మేఘం నన్ను ఆవరించింది, ఆ మేఘంలో ఒక స్వరం వినబడుతూ ఉంది. ఒక మేఘం నన్ను ఆవరించింది, ఆ మేఘంలో ఒక స్వరం వినబడుతూ ఉంది. దిగులు పడకు, భయపడకు, నిన్ను కనియున్నాను. విసుగు చెందకు, వేసారకు, నిన్ను విమోచించాను. దిగులు పడకు, భయపడకు, నిన్ను కనియున్నాను. విసుగు చెందకు, వేసారకు, నిన్ను విమోచించాను. మేఘం మేఘం నాలో నింపెను స్తోత్రం, 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 దేవానికే స్తోత్రం. మేఘం మేఘం నాలో నింపెను స్తోత్రం, 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 దేవానికే స్తోత్రం. ఒక మేఘం నన్ను ఆవరించింది, ఆ మేఘంలో ఒక స్వరం వినబడుతూ ఉంది. ఒక మేఘం నన్ను ఆవరించింది, ఆ మేఘంలో ఒక స్వరం వినబడుతూ ఉంది. మోషేతో ముచ్చటించినది ఆ మేఘం, మోషేలో నివసించినది ఆ మేఘం. మోషేతో ముచ్చటించినది ఆ మేఘం, మోషేలో నివసించినది ఆ మేఘం. తన ప్రజల పక్షమున నిలిచినది, తన ప్రజల దాహమును తీర్చినది. తన ప్రజల పక్షమున నిలిచినది, తన ప్రజల దాహమును తీర్చినది. మేఘం మేఘం నాలో నింపెను స్తోత్రం, 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 దేవానికే స్తోత్రం. మేఘం మేఘం నాలో నింపెను స్తోత్రం, 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 దేవానికే స్తోత్రం. ఒక మేఘం నన్ను ఆవరించింది, ఆ మేఘంలో ఒక స్వరం వినబడుతూ ఉంది. ఆ మేఘంలో ఒక స్వరం వినబడుతూ ఉంది. పౌలును మెరుపై తాకెను ఆ మేఘం, క్రీస్తుకు ఖైదీ చేసెను ఆ మేఘం. పౌలును మెరుపై తాకెను ఆ మేఘం, క్రీస్తుకు ఖైదీ చేసెను ఆ మేఘం. తన ప్రజల పక్షమున నిలిచినది, తన ప్రజల పాపమును తీసినది. తన ప్రజల పక్షమున నిలిచినది, తన ప్రజల పాపమును తీసినది. మేఘం మేఘం నాలో నింపెను స్తోత్రం, 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 దేవానికే స్తోత్రం. మేఘం మేఘం నాలో నింపెను స్తోత్రం, 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 దేవానికే స్తోత్రం. ఒక మేఘం నన్ను ఆవరించింది, ఆ మేఘంలో ఒక స్వరం వినబడుతూ ఉంది. ఆ మేఘంలో ఒక స్వరం వినబడుతూ ఉంది. బ్రహ్మంతో మాట్లాడినది ఆ మేఘం,
బ్రహ్మాములో నివసించినది ఆ మేఘం, బ్రహ్మాముతో మాట్లాడినది ఆ మేఘం, బ్రహ్మాములో నివసించినది ఆ మేఘం. ఏడవ దూతగా పంపినది తన చివరి వధువును చేరినది, ఏడవ దూతగా పంపినది తన చివరి వధువును చేరినది. మేఘం మేఘం నాలో నింపెను స్తోత్రం, స్తోత్రం స్తోత్రం దేవానికే స్తోత్రం. మేఘం మేఘం నాలో నింపెను స్తోత్రం, స్తోత్రం స్తోత్రం దేవానికే స్తోత్రం. ఒక మేఘం నన్ను ఆవరించింది, ఆ మేఘంలో ఒక స్వరం వినబడుతూ ఉంది. ఒక మేఘం నన్ను ఆవరించింది, ఆ మేఘంలో ఒక స్వరం వినబడుతూ ఉంది. దిగులు పడకు భయపడకు నిన్ను కనియున్నాను, విసుగు చెందకు వేసారకు నిన్ను విమోచించాను. దిగులు పడకు భయపడకు నిన్ను కనియున్నాను, విసుగు చెందకు వేసారకు నిన్ను విమోచించాను. మేఘం మేఘం నాలో నింపెను స్తోత్రం, స్తోత్రం స్తోత్రం దేవానికే స్తోత్రం. మేఘం మేఘం నాలో నింపెను స్తోత్రం, స్తోత్రం స్తోత్రం దేవానికే స్తోత్రం, దేవానికే స్తోత్రం, దేవానికే స్తోత్రం, దేవానికే స్తోత్రం.